హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఈశ్వరమైన లంకేష్ని మాట్లాడుతాను. ప్రస్తుతం వీడియోలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రానున్న ఒక 10 రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం వల్ల మనకి రానున్న రోజుల్లో వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రస్తుతం చూస్తున్న పై మ్యాప్ చిత్రం ప్రకారం అయితే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశం అయితే ఆగస్టు మొదటి వారంలో కనిపిస్తుంది. అంటే మనం గత వీడియోలో చెప్పడం జరిగింది, మనకి ఆగస్టు మొదటి వారంలో అంటే మనకి శ్రీలంక సమీపాన ఒక అల్పపీడనం అనేది ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని ప్రభావంతో మనకి శ్రీలంక పరిసర ప్రాంతాలు, అలాగే తమిళనాడు పరిసర ప్రాంతాలు, కేరళ పరిసర ప్రాంతాలు, అలాగే రాయలసీమ దక్షిణ భాగాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం ఉందని మనం గత వీడియో నుంచి చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే మనకి ఆగస్టు మొదటి వారంలో మనకు ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడనం వచ్చేసి మనకి ఆగస్టు 5 లేదా 6వ తేదీ నాటికి మనకి ఇది మచిలీపట్నం సమీపానికి విస్తరించే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. అంటే మనకి ప్రస్తుత సమయంలో ఇది ఒక అల్పపీడనంగా మారి ఈ అల్పపీడనం వచ్చేసి మనకి మచిలీపట్నానికి దగ్గరగా క్రాస్ అయ్యే అవకాశం అయితే పూర్తిగా 100% అయితే కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి అయితే ఇది మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. సో మనం ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నాం కాబట్టి మనకి ఈ అల్పపీడనం వచ్చేసి మనకి ఏ విధంగా వర్షాలు నమోదవుతాయా అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు మాత్రమే నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది. అంటే మనకి నిన్న మనకి విశాఖపట్నం, విజయనగరం, భీమునిపట్నం, అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరిగింది. అంటే ఈరోజు కూడా మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనకి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి కృష్ణా, గుంటూరు, విజయవాడ, అలాగే పల్నాడు, ఏలూరు జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే జల్లులకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనం చెప్పిన విధంగానే మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రత అనేది ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. సో మనం ఎవరు చెప్పని విధంగానే మన ఎవరు కూడా మనకి ఈ జల్లులు కూడా మనకి నమోదవుతాయా లేదా అనే దాని గురించి కూడా ఎవరు ట్రాక్ చేయరు. మనం కూడా మన ఛానల్లో అప్డేట్ అనేది ఈ వర్షాలు నమోదవుతాయి, పలానా టయానికి వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఆగస్టు మొదటి వారం వచ్చేసరికి వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా చూద్దాం. మనకి బంగాళాఖాతంలో భారీ మేఘాలు అనేవి విస్తరించి ఉన్నాయి, కానీ మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం అనేది కొనసాగించింది. అంటే మనకి సాయంకాలం సమయంలో మాత్రమే జల్లులకు పరిమితం అయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ఆగస్టు 3 లేదా 4 నుంచి మనకి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. అంటే మనకి శ్రీలంక సమీపాన ఒక అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఆగస్టు 3 అంటే సాయంకాలం లేదా రాత్రి సమయం నుంచి వర్షాలు జోరందుకునే అవకాశాలు అయితే పూర్తిగా శ్రీలంక సమీపాన ఒక అల్పపీడన ప్రభావంతో మనకి తమిళనాడు, అలాగే కేరళ, చెన్నై పరిసర ప్రాంతాలు, అలాగే తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్, అనంతపురం ఈ జిల్లాల్లో మనకి తమిళనాడు పరిసర ప్రాంతాలు, చెన్నై పరిసర ప్రాంతాలు మనకి భారీ వర్షాలు నమోదవుతాయి. అలాగే మనకి రాయలసీమ జిల్లాలో మనకి సాయంకాలం అర్ధరాత్రి సమయంలో మనకి ఉరుములు మెరుపులు పిడుగులతో నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ వర్షాలు కూడా మనకి తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప, కర్నూలు, వైఎస్ఆర్ ఈ జిల్లాలో మనకి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఆగస్టు మొదటి వారంలో అయితే పూర్తిగా కనిపిస్తుంది. అలాగే కృష్ణా, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు, ఏలూరు ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. 1-2 చోట్ల మోస్తరు వర్షాలు, అలాగే మరో చోట్ల మనకి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, జోగులాంబ, గద్వాల జిల్లా, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఆగస్టు మొదటి వారంలో అయితే కనిపిస్తుంది. సో మనకి ఆగస్టు మొదటి వారంలో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఆగస్టు మొదటి వారంలో ఒక అల్పపీడన ప్రభావంతో మనకి వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి ఆగస్టు రెండవ వారంలో కూడా మనకి అంటే ఆగస్టు 15న మన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. దాని ప్రభావంతో మనకి వర్షాలు జోరెందుకునే అవకాశాలు అయితే మనకి రానున్న రోజుల్లో అయితే ఆగస్టు రెండో వారంలో అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. ఆగస్టు మొదటి వారం అలాగే రెండో వారంలో కూడా మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకి ఆగస్టు 7 నుంచి మనకి ఆగస్టు 15 వరకు మనకి తీవ్రమైన ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి కొనసాగే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. అలాగే ఆగస్టు 15 నుంచి మనకి 24 తేదీల వరుసగా మధ్యలో మనకి వరుసగా అల్పపీడనాలు కానీ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి భారీ వర్షాలు అనేవి ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. సో మనకి ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో కూడా మనకి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆగస్టు మొదటి వారం అలాగే రెండో వారం మూడో వారం నాలుగో వారంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి వరుసగా మనకి అల్పపీడనాలు వాయుగుండాలు తుఫాన్లు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా రానున్న రోజుల్లో అయితే కనిపిస్తున్నాయి. సో మనకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అంటేనే మనకి వర్షాలు జోరెందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు వచ్చిన వరద కంటే మనకి ఆగస్ట్ అలాగే సెప్టెంబర్లో వచ్చే వరదలు అయితే మనకి ఎక్కువగా గమనీయంగా పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనం రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు ఏ విధంగా నమోదవుతాయి అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి మన ఛానల్లో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి వాతావరణ పరిస్థితులు అయితే ఈ విధంగా నమోదవుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.